నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నాగదేవతకు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్య సత్రం కాలనీ వాసులు నాగదేవత శిలకు ప్రత్యేక పూజలు, పసుపు కుంకుమతో అలంకరణ చేశారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని నాగదేవతకు నైవేద్యం సమర్పించారు. నాగదేవత పూనకం వచ్చి పలువురు మహిళలు దేవతలను కీర్తించారు. కాగా నాగదేవత ఆలయం సమీపంలో నివసిస్తున్న తమను అధికారులు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, తమకు న్యాయం చేయాలని స్థానికులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జిల్లా ఆత్మకూరు మండలం ఇది వచ్చి చింతచెట్టు కాలనీ బస్టాండ్ సెంటర్ సార్. ఇక్కడ మేము మాకు తెలిసి ఇప్పుడు నాకు 32 ఏళ్ళు సార్. 32 ఏళ్ళ నుంచి నాకు ఊహంతా ఇక్కడ తెలిసింది. నాకు మ్యారేజ్ అయినా కూడా ఇక్కడే ఉన్నాం మేము కాపురము. మా అమ్మ వాళ్ళ హయాము, నా హయాము, ఇప్పుడు నా పిల్లల హయాము వచ్చింది సార్. మేము ఇక్కడే మా చిన్న పిల్లలప్పుడు అసలు మా కాలువలు లేవు, ఏమి లేవు సార్. కుళాయిలు కూడా లేవు. మేము బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు మరి మురి గుంటలో నీళ్ళు ఎత్తిపోసుకునేవాళ్ళం సార్. అప్పుడు ఎవ్వరు ఇది మీది ఇది మాది అని ఎవరు రాలేదు సార్. అప్పు సప్పు తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్నాం. వాటికి కూలి చేసుకొని వడ్డీలు కట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూలీనాలు చేసుకొని తినేవాళ్ళు తప్పక కోట్లకు ఉండేవాళ్ళు అంటూ ఎవరు లేరు. లేదు వాళ్ళు ఉన్నారు అంటున్నారు కదా, మీరు అన్ని ఆధార్ కార్డులు తీసుకోండి, రేషన్ కార్డులు తీసుకొని మొత్తం ఆన్లైన్ తీసుకొని కలెక్టర్ గారు అంటున్నారు. అందరూ చూసుకోండి, ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. లేదు మంత్రి గారు రండి, వచ్చి బజార్ మొత్తం పరిశీలించండి. ఇక్కడ బడా బాబులు ఉన్నారంట. బడా బాబులను కాపాడడానికి మమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాం. మేమెంత సార్ మీ కాడ? మేము చీమలు అంటాం, మీరు ఏనుగులు, మేము చీమలం సార్. చీమల మీద మీ ప్రతాపాలు చూపి